హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే టెక్కీ. ఈరోజు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంట్రడక్షన్, ఫీచర్స్, అప్లికేషన్స్, పైథాన్ ప్రోగ్రామింగ్లోని కీవర్డ్స్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఇన్ పైథాన్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంట్రడక్షన్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని గుయిడో వాన్ రోసుమ్ ఇన్వెంట్ చేశారు ఫ్రెండ్స్ ఇన్ 1989. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మోస్ట్ పాపులర్ అండ్ ఫాస్టెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ కెన్ సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇన్ లెస్ టైమ్ విత్ ఫ్యూయర్ లైన్స్ ఆఫ్ కోడ్. అంటే ఫ్రెండ్స్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని తక్కువ టైంలో తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాసి సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ పైథాన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవేంటో చూద్దాం. ఇట్ ఈజ్ ఈజీ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్. పైథాన్ లాంగ్వేజ్ అనేది చదవడానికి, అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. పైథాన్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. It executes code line by line. Python programming language is a object-oriented, procedural, functional programming language. పైథాన్ లాంగ్వేజ్ని క్రాస్ ప్లాట్ఫామ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్, లైనక్స్, మ్యాక్ ఓఎస్ ఇటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్లో యూజ్ చేయబడుతుంది ఫ్రెండ్స్ పైథాన్ లాంగ్వేజ్ అనేది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ యొక్క అప్లికేషన్స్. మనం పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. పైథాన్ లాంగ్వేజ్ని డేటా అనాలిసిస్లో యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లో యూజ్ చేస్తాం. మొబైల్ యాప్స్లో, వెబ్ యాప్స్లో, హ్యాకింగ్లో కూడా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇవి కొన్ని బ్రీఫ్ అప్లికేషన్స్ ఫ్రెండ్స్. మీరు ఇంకా మరెన్నో రాసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్లికేషన్స్ మీకు తెలిసినవి. పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో మీకు తెలిసిన అప్లికేషన్స్ ఏమన్నా ఉంటే కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కీవర్డ్స్ ఫ్రెండ్స్. పైథాన్ లాంగ్వేజ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి? పైథాన్ లాంగ్వేజ్లో 33 కీవర్డ్స్ అవైలబుల్ ఇన్ పైథాన్. ఈ కీవర్డ్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ ఫ్రెండ్స్. ఇవి ఆల్రెడీ డిఫైన్ చేయబడతాయి. మనం ఈ కీవర్డ్స్ యొక్క మీనింగ్స్ని చేంజ్ చేయలేం ఫ్రెండ్స్. పైథాన్ లాంగ్వేజ్లో మనం కీవర్డ్స్ని ఐడెంటిఫైయర్స్ లేదా నేమ్స్గా తీసుకోలేం ఫ్రెండ్స్. పైథాన్ కీవర్డ్స్ని ప్రింట్ చేయడానికి మనకు చిన్న కోడ్ ఉంది ఫ్రెండ్స్, అదేంటో చూద్దాం ఇప్పుడు. ఇంపోర్ట్ కీవర్డ్, నెక్స్ట్ ప్రింట్ ఓపెన్ బ్రాకెట్ కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ క్లోజ్డ్ బ్రాకెట్. కేడబ్ల్యూ లిస్ట్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ కీవర్డ్స్ లిస్ట్ అని మీనింగ్. సో ఇక్కడ మనకి పైథాన్లో ఉన్న 33 కీవర్డ్స్ అనేవి ప్రింట్ అయ్యాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం పైథాన్ కీవర్డ్స్ని ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఇన్ పైథాన్. మనకు వచ్చేసి 2 బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ పైథాన్లో. అవేంటంటే ఇన్పుట్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్ పెట్టి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇన్పుట్ అనే ఫంక్షన్ వచ్చేసి ఇన్పుట్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే ప్రింట్ అనే ఫంక్షన్ వచ్చేసి అవుట్పుట్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. వాటి యొక్క ఇన్పుట్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనం నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని ఇచ్చాము. నెక్స్ట్ ప్రింట్ నేమ్ అని ఇచ్చాం ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి n ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ వాల్యూ అని ఇచ్చాను ఫ్రెండ్స్. ఇన్పుట్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే మనం వేరియబుల్కి వాల్యూ డైరెక్ట్గా అసైన్ చేయకుండా యూజరే ఇన్పుట్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్.
సో నెక్స్ట్ ఎగ్జాంపుల్‌లో n ఈజ్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఎంటర్ ఎనీ వాల్యూ అని ఇచ్చాను. ప్రింట్ n అన్నాను ఫ్రెండ్స్. n వాల్యూ ఎంతైతే ఇస్తామో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అవుట్‌పుట్ ఆపరేషన్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. n ఈజ్ ఈక్వల్ టు 10 అనే వాల్యూ ఇచ్చాను. ప్రింట్ n అన్నాను ఫ్రెండ్స్. ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేశాను. సో ప్రింట్ అనేది మనకి అవుట్‌పుట్‌ని డిస్‌ప్లే చేస్తుంది ఫ్రెండ్స్ స్క్రీన్ మీద. సో దీస్ ఆర్ ద ఆపరేషన్స్ యూజ్డ్ ఇన్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ ఆపరేషన్స్ ఇన్ పైథాన్ లాంగ్వేజ్. హాయ్ గాయ్స్. సో మన వీడియో చూశారు కదా. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీకు ఎటువంటి ప్రోగ్రామ్ కావాలో తర్వాత కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకోసం మరిన్ని మంచి వీడియోస్ షేర్ చేస్తాను.